బ్రహ్మచింతనలో నిలవలేక బాహ్య ప్రపంచం వైపు కనుక చూస్తే ఎంతటి ప్రమాదమో మనకి అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇలా బాహ్య దృష్టి కలిగినందువల్ల, విషయాల వైపు చూచినందువల్ల ఎంత ప్రమాదమో చెప్పారు. ఎలా ప్రమాదం కలుగుతుందో ఇక చెప్పబోతున్నారు. అంటే ఆ పరిణామం ఎలా, అలా బాహ్య విషయాల వైపు చూచి ఆ విషయాల ఎందుకు కనుక మనకు ఆసక్తి కలిగితే ఏ ప్రకారంగా మనం వరుసగా పరిణామాలు జరుగుతాయి, ఎట్లా మనం పత్రం అవుతాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 326వ శ్లోకం నుంచి చెప్పబోతా ఉన్నారు. 326వ శ్లోకాన్ని చూడండి. విషయేష్వావిషచ్చేతః సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః కామాత్ పుంస ప్రవర్తనం. విషయేషు విషయభోగాలయందు చేతః మనస్సు అవిశత్ కొంచెం ప్రవేశించిన ఈ విషయ వస్తువుల యందు, విషయ ప్రపంచంలోకి, విషయ భోగాల యందు మనస్సు కొంచెం ప్రవేశించిన, అంటే పూర్తిగా కూడా ప్రవేశించక్కర్లేదు, కొంచెం ప్రవేశించిన తద్గుణాన్ ఆ విషయాల యొక్క గుణగణాలను గురించి, వాటి యొక్క మంచి చెడ్డల గురించి, వాటి యొక్క లాభాలను గురించి, వాటి వల్ల మనం పొందేటువంటి ఆనందాన్ని గురించి సంకల్పయతి బేరీజ్ వేసుకుంటా ఉంటాం. ఏ వస్తువు వల్ల నాకు ఎంత లాభం కలుగుద్ది, ఏ వస్తువు వల్ల నాకు ఎంత ఆనందం వస్తుంది అని బేరీజ్ వేసుకుంటా ఉంటాం. సమ్యక్ సంకల్పనాత్ చక్కగా అలా సంకల్పం చేయటం వల్ల, ఆ వస్తువుల గురించినటువంటి ఆలోచనలు చేయటం వల్ల కామః కోరికలు కలుగుతాయి. ఆలోచనలు చేయగా చేయగా ఎలాగైనా సరే అది నేను తెచ్చుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది. సరే, కోరిక కలిగితే ఏమవుతుంది? కామాత్ ఆ కోరికలను బట్టి పుంసః ప్రవర్తనం, ఆ కోరికలను బట్టే మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏం ప్రవర్తిస్తుంటాడో ఆ కోరికలు తీర్చుకోవాలని ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎలా ప్రవర్తిస్తాడో ఏమిటో తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నారు. ఇప్పుడు మాత్రం ఇంతవరకు విషయ భోగాల్లో కనుక మనస్సు ఏ కొంచెం ప్రవేశించినా సరే ఆ విషయాల యొక్క గుణగణాల గురించి బేరీజ్ వేసుకొని కోరికలు కలుగుతూ ఉంటాయి. కోరికలు కనుక కలిగితే వాటిని ఎట్లా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు మానవుడు అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. బాహ్య దృష్టి వల్ల కలిగేటువంటి ప్రమాదం ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ. ప్రపంచ వ్యవహారాల్లోకి మనం దిగితే చాలు ఎలా ఉంటుంది. విషయేషు అవిశచ్చేతః విషయాల్లో కొంచెమైనా మనసు కనుక ప్రవేశించినట్లయితే ఏమవుతుంది? ఇంద్రియ భోగ వస్తువుల్ని గురించి, అంటే మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నటువంటి విషయాల గురించి మనస్సు ఆలోచించడం ప్రారంభమవుతుంది. అలా ఆలోచనలు ప్రారంభమైతే ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఇంకేదన్నా విషయాలైతే మనకి అలా ఆలోచనలు రావేమో కానీ ప్రాపంచిక విషయాలైతే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా నెట్టుకొస్తూనే ఉంటాయి. వస్తువుల యొక్క అందచందాల గురించి, ఆ వస్తువుల యొక్క నాణ్యతను గురించి, వాటి వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాల గురించి, దుఃఖాల గురించి ఆలోచించం, వాటి వల్ల కలిగేటువంటి సుఖాల గురించి, ఆ భోగాలు మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఆ వస్తువులు పొందితే మనకి ఎంత గొప్పతనం వస్తుందో సమాజంలో, ఇలా ఆలోచనలు సాగిపోతూ ఉంటాయి. అందుకని మనం అప్పుడప్పుడు అంటున్నాం, మనకు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు. ఎందుకంటే మన యొక్క స్టేటస్ నిలబెట్టుకోవడం. మనకేం అవసరం లేదండి కారు, కానీ ఇంటి ముందు కారు కనుక్కుంటే అది ఒక స్టేటస్. మనం ఎక్కడికి పోవక్కర్లా, మనకు అవసరమే లేదు, అయినా సరే ఒక కారు కనుక్కుంటే ఒక స్టేటస్. అట్లా మన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం కూడా ఎట్లాగా అనేటువంటి ఆలోచనలు సాగుతాం. కొంతకాలం ఇలాగా ఆలోచనలు సాగి 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 ఏమవుతుందనంటే ఆనందాన్ని, గొప్పతనాన్ని, సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ వస్తువుల్ని సంపాదించాలి, వాటిని ఎట్లానైనా సరే తెచ్చుకోవాలి, పొందాలి, అనుభవించాలి అని అనిపిస్తూ ఉంటుంది.
ఇలా అనిపించడాన్నే కోరిక అన్నారు. కోరిక అంటే ఏమి లేదు, ఆ వస్తువు నాకు కావాలి, దాంతో నేను ఆనందం అనుభవించాలి అని అనుకోవటమే. ఆ కోరిక కలిగిన తర్వాత దాన్ని సంపాదించి దాన్ని ఉపయోగించుకొని దాన్ని అనుభవించేదాకా ఇక ఆ కోరిక తీరదు. ఎప్పుడైతే కోరిక తీవ్రమైపోయిందో, అంటే తీరకపోతే తీవ్రం అవుద్ది. ఆ కోరిక కనుక తీవ్రమైతే దాన్ని సంపాదించడానికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడాలి, ఏ రకమైనటువంటి కర్మలో చేస్తూ ఉండాలి, ఎలాగోలాగా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఆ ప్రయత్నంలో ఏదైనా అవరోధం ఏర్పడ్డదా, ఏదైనా అడ్డం వచ్చిందా, అంతే. నువ్వు కోరుకున్నటువంటి వస్తువు నీకు లభించకపోతే దానికి ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళ మీద నీకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మోహం, మోహం వల్ల మరపు, మరపు వల్ల బుద్ధి చెట్టం, ఇదంతా జరుగుతుంది అని మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 62, 63 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిని క్యాలెండర్ శ్లోకాలు, మొన్న కూడా చెప్పుకున్నాం, క్యాలెండర్ శ్లోకాలు. అంటే విషయ చింతన ప్రారంభం అయితే మనం ఎంతవరకు పతనం అవుతావో ఆ 2 శ్లోకాలు మనకి చెప్పి. వస్తువుల్లో, విషయాల్లో మనసు కనుక ప్రవేశిస్తే ఈ బాధలు, ఈ మార్పులు, ఈ పరిణామాలు, ఈ పతనం, ఇవన్నీ కూడా మనకు తప్పవు. నీ మనస్సుని చేరినప్పటికీ కూడా వాటిలో నీ మనస్సు కనుక ఇరుక్కోకుండా కనుక ఉంటే అప్పుడు ప్రమాదం ఏమీ ఉండదు. అంటే వస్తువులు అనేటువంటివి ఉన్నాయి, వాటిని గ్రహించేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు నీ మనస్సుకి చెప్పినప్పటికీ ఈ మనస్సు కనుక దాన్ని పట్టించుకోకపోతే ఏం ప్రమాదం లేదు. లోకంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్నిటి గురించి మనకు తెలిసినప్పటికీ కూడా మన మనస్సు ఏం ఆందోళన చెందుతుందా? మన మనసు ఎప్పుడు ఆందోళన చెందుద్ది? ఏ వస్తువులను అయితే మన మనసు కోరుకుంటుందో, ఏ రకమైనటువంటి సుఖాలని, భోగాల్ని మన మనసు కోరుకుంటుందో, ఆ రకమైనటువంటి సుఖాలు, భోగాలను ఇచ్చేటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కావాలనుకుంటుంది. మిగిలినటువంటి వాటిని పట్టించుకోదు. కాబట్టి నీ మనస్సు ఇరుక్కుంటే తప్ప నీకేమీ ప్రమాదం లేదు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చారనుకోండి, నీకు చేత అయితే సహాయం చేస్తావు, చేత కాకపోతే నా వల్ల కాదులేవయ్యా, చూద్దాంలే అని అంటావు. ఇందులో నీకేమైనా బాధ ఉందా? ఏమీ బాధ లేదు. ఎందుకని? చేస్తే చేస్తావు, లేకపోతే లేదు. చేసినా చేయకపోయినా నీకేం ఇబ్బంది లేదు, అవతల వాడికి ఇబ్బంది కానీ, అందుకని నీకేం బాధ లేదు. కానీ నువ్వెవరి దగ్గరికైనా సహాయం కోసం పోయావనుకో, అతను కనుక సాయం చేస్తేనేమో నీకు ఆనందం, అతను సాయం చేయకపోతే అప్పుడు బాధ, దుఃఖం. అయ్యో నేను ఎంతో ఆశపడి వచ్చానే, వీడు సాయం చేయనున్నాడే, వీడి బుద్ధి ఇట్టాడిది, వాడి మీద వాడి వ్యతిరేకత కూడా వచ్చింది. సాయం చేస్తేనేమో మంచోడు, సాయం చేయకపోతేనేమో చెడ్డోడు. కాబట్టి ఈ రకమైనటువంటి అలజడులు, ఆందోళనలు మనస్సుకి కలగటానికి నువ్వు కనుక వాటి దగ్గరికి పోతే, అవి నీ దగ్గరికి వస్తే ఏం పర్వాలేదు. కాబట్టి వస్తువులు, విషయాలు మన దగ్గరికి వస్తే బాధ లేదు. వస్తువు వస్తుంది అంటే వస్తువుని గురించినటువంటి సమాచారం మన దగ్గరికి వస్తుంది, కానీ మనం పట్టించుకోవాలి, అప్పుడు మనకేం బాధ లేదు. కానీ ఆ వస్తువు దగ్గరికి నువ్వు పోయావనుకో, అంటే నీ మనస్సు దాంట్లో కనుక ఇరుక్కుందనుకో, అప్పుడు మాత్రం నీకు బాధలు తప్పు. కాబట్టి వస్తువులు ఈ సృష్టిలో ఉండటం తప్పులేదు, కానీ వాటిని చూచి నువ్వు చలించటం, వాటిని చూచి నువ్వు ఆశపడతాం, వాటిని చూచి నువ్వు ఆరాటపడతాం, వాటిని నువ్వు కావాలనుకోవటం, అదిగో అక్కడ ఉన్నాయి చిక్కులన్నీ కూడా. నువ్వు బజార్లో పోతావంటే ఎన్నో రకరకాలైనటువంటి వస్తువులన్నీ నీకు కనపడతా ఉంటాయి. కొన్ని బయట ఏలాడదీసి ఉంచుతారు, అవన్నీ చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నిటిని నువ్వు కావాలనుకో. నువ్వు ఏం కావాలనుకుంటావు? నువ్వు ఏ వస్తువు కోసం అయితే బజార్కి వెళ్ళావో ఆ వస్తువుని సంగతినే చూస్తావు, మిగిలినటువంటి వాటి గురించి నువ్వు పట్టించుకోవు. కాబట్టి వస్తువుల వైపు నీ మనస్సు పోకుండా ఉండటమే శమం, అంటే మనోనిగ్రహం అన్న తత్వబోధులు చెప్పారు. వస్తువుల వైపు నీ మనస్సు పోకుండా ఉండటం శమం, వస్తువులు, విషయాలు నీ మనస్సు దాకా రాకుండా ఉండటం దమం. ఇది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు కనుక నిగ్రహించుకుంటే ఆ వస్తువుల యొక్క విషయాలన్నీ దగ్గరికి రావు. అంటే ఇప్పుడు కన్ను చూస్తే కదా ఆ వస్తువు మీద నీకు ఆసక్తి, అసలు చూడకపోతే ఏమీ లేదు, వినకపోతే ఏమీ లేదు, తినకపోతే ఏమీ లేదు. కాబట్టి ఆ వస్తువుల్ని కనుక నీ దగ్గర రానియకుండా జాగ్రత్త పడితేనేమో దమం, ఆ వస్తువుల మీదకి నీ మనసు పోకుండా ఉంటేనేమో శమం. ఈ శమదమాలు రెండు
గొప్పవే అయినప్పటికీ కూడా దమం కన్నా శమం చాలా గొప్పది. అంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవడం చాలా గొప్ప అయినటువంటి విషయం. సామాన్యంగా ఇంద్రియాలు వస్తువుల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి. వస్తువుల వైపు ఇంద్రియాలు ఎప్పుడైతే పరుగులు తీసినాయో మనస్సు కూడా వాటి వెనక పరిగెడతా ఉంటుంది. వాటి యొక్క వలయంలో చిక్కుంటుంది. మనస్సు చిక్కుకోకపోయినా ఆ విషయాలు, ఆ ఇంద్రియాలు ఆ విషయాల గురించి చెబుతూ ఉంటాయి. అందువల్ల కోరికలు, ఆ కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నాలు, దానివల్ల సుఖదుఖాలు, అనేక రకాలైనటువంటి అలజడులు ఇవన్నీ కూడా వస్తాయి. అలా కాకుండా ఇంద్రియాలు విషయాల యొక్క సమాచారం సేకరించి తెచ్చి మనస్సుకు అందించినప్పటికీ కూడా మనస్సు మాత్రం ఎల్లప్పుడూ వాటిని వినకుండా ఈ విషయ చింతన వదిలే ఆత్మచింతనలో ఉంటే ఇంకప్పుడు ఏం చేస్తాయి అవి? ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బయటికి పోయి అన్ని రకాలైనటువంటి విషయాల సమాచారం సేకరిస్తాయి. సేకరించి మనసుకు తీసుకొని చెబుతాయి. మనసు ఏమో ఏంటి, దాని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి అని అడుగుతుంటే అది ఇంకా ఇంట్రెస్ట్గా చెబుతూ ఉంటుంది. వాళ్ళు చెబుతూ ఉంటే నువ్వు కనుక ఇటు పక్కకి తిరిగి నీ మాటే పట్టించుకోకుండా నువ్వేదో పనిగానే చేసుకుంటావంటే అప్పుడు ఏం చేస్తాయి అవి? ఏమీ లేదు, మెదలకుండా. ఇప్పుడు రోజు నీ పక్కింటి ఆవిడతో కూర్చొని హస్కేసుకోవటం 2 గంటలు 3 గంటలు నీకు అలవాటు. కొన్నాళ్ళు పోయిన తర్వాత నీకు ఒక ఆలోచన వచ్చింది, అబ్బాయి అనవసరంగా నా టైం అంతా వృధా చేసుకుంటున్నాను, చక్కగా ఏదైనా పుస్తకం చదువుకుందాం, లేకపోతే ఏదైనా పూజ చేసుకుందాం, ఏదో చేసుకుందాం అని అనుకున్నాం, లేదా జపం చేసుకుందాం అనుకున్నాం. సరే ఆమె వచ్చి మామూలుగా అలవాటు ప్రకారం నీతోటి మాటలు మొదలుపెట్టింది. సరే బాగుండదులే అని చెప్పి మాట్లాడావు. మళ్ళీ 2 రోజులు వచ్చింది, 3వ రోజు వచ్చింది, 4వ రోజు వచ్చింది, వర్షం వస్తానే ఉంది. ఇక ఇట్లా కాదు, ఈమెతో మాట్లాడుకుంటూ ఉండాలనుకున్నాం. వచ్చింది, జపమాలు పట్టుకున్నాం. ఆమెదో చెప్పబోయింది, కళ్ళు మూసుకొని తిప్పుకుంటున్నాం. ఏం చేస్తుంది? చూసుద్ది ఛీ దీని మొహం కూడా చూడకూడదు అని అనుకుంటుంది. అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి తీసుకొచ్చి మనస్సుకి చెబుతుంటాయో ఆ మనస్సు కనుక వినకుండా ఈ మనస్సు కనుక పరమాత్మ చింతన మీద కనుక ఉంటే, భగవత్ చింతన మీద కనుక ఉంటే అప్పుడు ఈ ఇంద్రియాలు ఏమీ చేయలేవు, అవి కాస్త చప్పబడిపోతాయి. అందువల్ల మనం కూడా ఏం చేయాలంటే ఆ పరమాత్మ చింతనలోనే ఎప్పుడూ ఉండాలి అని చెప్పేది. అందుకే పరమాత్మ చింతనలో ఉంటే ప్రపంచ వాసనలు, ప్రపంచ చింతన, ఈ బాహ్య చింతన అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే ఇలా ఆత్మ వైపుకి తిరిగావో ఆత్మదర్శనం కావాలనేటువంటి తపన కూడా తీవ్రమవుతుంది. ఆ తీవ్రమైనటువంటి ముముక్షత్వం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. కాబట్టి నిరంతర ఆత్మచింతన, నిరంతర బ్రహ్మచింతన అనేటువంటిది తప్పనిసరిగా మనకి అవసరం. అందుకని మన మనసు ఎప్పుడు కూడా పరమాత్మ మీదనే ఉండాలా, పరమాత్మ ధ్యానంలోనే, పరమాత్మ యొక్క భావనలోనే, పరమాత్మకు సంబంధించినటువంటి ఆలోచనల్లోనే ఉండాలి. అంతే తప్ప విషయాల మీదకి పోకూడదు, ప్రపంచం మీదకి పోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నారు. ఒకవేళ మనస్సు అలా పోయిందనుకోండి, అయితే ఏమిటి నష్టం? ఆ విషయాన్ని మళ్ళీ 2 శ్లోకాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటా ఆ శ్లోకాలు? ఏం జరుగుతుంది అంటే వస్తువులు మనస్సును చేరితే ప్రమాదం లేదని అనుకున్నాం, మనస్సు వాటిని చేరితే ప్రమాదం ఉంది అని మనం తెలుసుకున్నాం. అటువంటి ప్రమాదం జరిగితే ఆ వస్తు చింతన ప్రారంభమైతే ఏమిటి నష్టం, ఎలా మనకి ఆ నష్టం అనేటువంటిది కలుగుతుంది, ఆ పరిణామం ఎలా కలుగుతుంది అనే విషయాన్ని 327, 328 ఆ 2 శ్లోకాలను చెప్తున్నారు. ఆ 2 శ్లోకాలని చూడండి. తతస్వరూప విభ్రంశో విభ్రష్టస్తపతత్యథా పతితస్య వినానాశం పునర్నారోహయిష్యతే సంకల్పం వర్జయేత్ సాత్ సర్వానర్థస్య కారణం అపద్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నారు. వ్యాధిగ్రస్త యథా ఉత్సృజ్ అపద్యాని వస్తువుని, తినబడినటువంటి వస్తువుల్ని కనుక
అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే పలానా వస్తువులు తినొద్దన్నాడు అనుకోండి, తినకూడన అటువంటి వస్తువుల్ని వ్యాధిగ్రస్తుడు అంటే రోగి అయినటువంటి వాడు ఏ ప్రకారంగా విడిచిపెడతాడో ఆ రకంగా మనం వీటిని విడిచిపెట్టాలని చెప్పడానికి అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ. తత ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్టుగా కోరికలు తీర్చుకోవాలని కనుక అనిపిస్తే, సంకల్పాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే స్వరూప విభ్రంశ, తన స్వరూపంలో నుంచి జారిపోతాడు. ఏమిటంటే కోరికలకి స్వరూపానికి సంబంధం. స్వరూపం అంటే ఏంది? నేను ఆత్మను అని, ఆత్మను అనేటువంటి ఆ భావన మనలో ఉంది. ఎప్పుడైతే కోరిక కలిగిందో ఈ భావన కాస్త పోతుంది. అదే స్వరూపం నుంచి జారిపోవడం. అంటే ఎప్పుడైతే కోరిక అనేటువంటిది నీకు కలిగిందో, వస్తువు వైపు చూచావో, కోరిక కలిగిందో, అది ఆనందం నేను తెచ్చుకోవాలి అని అనుకున్నావో, అంటే నువ్వు ఆత్మగా ఉండవు, ఇప్పుడు జీవుడైపోతావు. నీ స్వరూపంలో నుంచి నువ్వు జారిపోతావు. అందుకనే స్వరూప విభ్రంశ, తన స్వరూపం నుంచి జారిపోతాడు. విభ్రష్టస్తు, అలా జారిపోయినటువంటి వాడి పరిస్థితి ఏమిటంట? అధపతిత, అధపతాళని పోతాడు. అధపతిత కింద పడిపోతాడు, అంటే పతనమైపోతాడు. ఆ వస్తువుల మీద కనుక కోరిక కనుక ఉన్నట్లయితే తన స్వరూపం నుంచి జారిపోతాడు. తన స్వరూపం నుంచి జారిపోతే పతనం అయిపోతాడు. మరి పతనం అయిపోయినటువంటి వాడి పరిస్థితి నాశం వినా, నాశనం కావటం తప్ప పునః ఆరోహ ఈక్షతే, తిరిగి మళ్ళీ పైకి లేవటం అనేది లేదు. చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఎవరో ఏమిటో మనం తర్వాత చెప్పుకుందాం. ఎవడైతే తన స్వరూపం నుంచి జారిపోయాడో ఆ జారిపోయినటువంటి వాడికి నాశనం తప్ప మరొకట్లేదు. ఎందుకనంటే వాడు మళ్ళీ పైకి లేవటం జరగదు. అంటే పతనం అయిపోయినటువంటి వాడు పతనం అయిపోవటం. ఎలాగనంటే మనకు కొన్ని చోట్ల కాలువలు ఉంటాయి. ఆ కాలువలు రెండు వైపులా ఇట్లా ఏటవాలుగా ఉంటాయి. ఆ పక్కన పోవడానికి దారి లేక ఏటవాలుగా ఉన్నటువంటి దాని మీద నుంచి అట్లా పోవాలనుకున్నావు అనుకో, నువ్వు జాగ్రత్తగా ఏదైనా పట్టు చిక్కిపోతే పర్వాలేదు, కానీ ఒక్కరో పట్టు కనుక తప్పిందా బర్రం జారి ఆ కింద కాలువలో పడిపోతావు. ఎందుకని? ఏటవాలుగా ఉంది కదా. ఆ ఏటవాలుగా ఉంది కాబట్టి ఇక నువ్వు మధ్యలో ఎక్కడన్నా ఆగటానికి కూడా నీకే అవకాశం లేదు. బర్రను పోయి ఆ కాలువలో పడిపోవటం. అదే ఎక్కడ చెబుతున్నారు, నాశనం కావటం తప్ప ఇక మళ్ళీ పైకి రావటం అనేది ఉండదు. తస్మాత్, అందువల్ల ఏం చేస్తావయ్యా? అపథ్యాని వస్తువుని, పథ్యంగా అనేటువంటి వస్తువులు అంటే డాక్టర్ దగ్గరికి పోతే మందులు ఇచ్చి పథ్యం కూడా చేయమంటాడు. ఎందుకంటే వంకాయ గొంగూర తినకూడదు లేదా పథ్యం చెబుతాడు. ఆ చెప్పినప్పుడు ఆ తినకూడనటువంటి వస్తువుల్ని కనుక మనం తింటే రోగం పెచ్చైపోతుంది, నువ్వు మందులు వాడినా కూడా. అందుకని రోగి అయినటువంటి వాడు ఏం చేయాలి? ఆ మందులు వాడుతూ ఆ డాక్టర్ ఏమైతే చెప్పాడో అది ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటే, ఇదిగో ఇవి తినకూడదు అంటే ఆ తినకూడనటువంటి వాటిని తినకుండా ఉండాలి. అంటే వాటిని కాస్త వదిలిపెట్టాలి. దాన్ని ఇక్కడ చెప్తున్నారు, అపత్యానికి వస్తువుని, తినకూడనటువంటి వస్తువుల్ని వ్యాధిగ్రస్తం యథా ఉత్సృజేత్, వ్యాధిగ్రస్తుడు రోగి అయినటువంటి వాడు ఏ ప్రకారంగా వాటిని వదిలిపెడతాడో, సర్వానర్థస్య కారణం, అన్ని అనర్థాలకి మూల కారణమైనటువంటి సంకల్పాలని, ఆలోచనల్ని, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, అది తెచ్చుకుందాం అనేటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్జయేత్, విడిచిపెట్టాలి. అది ఉన్న మార్గం. కాబట్టి సంకల్పాలని వదలాలి అని చెప్పడానికే ఈ గొడవంతా. సంకల్పాలని వదలకపోతే ఏమవుతారంటే పతనం. ఆ పతనం ఎలాంటిదంటే తిరిగి లేవటానికి వీలు లేనటువంటి పతనం. అందుకని ఇదిగో ఈ సంకల్పాలను విడిచిపెట్టండి అని అంటున్నారు. ఎవరైతే ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా, ప్రగతిని కోరుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినాలా. ఎందుకో మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎంతో కష్టపడి ఎవరైతే చక్కగా సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ నిరంతరం కూడా శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ తన యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని అందులో నిలవటానికి ప్రయత్నం చేస్తూ సాధనలు చేస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు స్వరూప జ్ఞానం నుంచి పతనం కాకూడదు. అంటే ఎవరైతే శాస్త్రాల్ని గురువుల ద్వారా తెలుసుకుంటూ మననం చేస్తూ నా స్వరూపం ఈ దేహేంద్రియాలు కాదు, నేను ఆత్మను
అనేటువంటి విషయాన్ని ఎవరైతే దృఢంగా తెలుసుకొని ఆ ఆత్మగానే ఉంటూ సర్వ వ్యవహారాలు నడుపుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆ ఆత్మలో నుంచి జారిపడకూడదు. ఆత్మలోనే నిలవాలి, ఎల్లప్పుడూ ఆత్మగానే ఉండాలి. బాహ్య ప్రపంచం వైపు పిచ్చి పరుగులు తీయకూడదు. సాధారణంగా నిరంతరము కూడా బ్రహ్మచింతన చేస్తూ, నిష్కామ కర్మలను చేస్తూ, జపాన్ని కొనసాగిస్తూ, ధ్యానాన్ని సాగిస్తూ, శాస్త్ర శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, శ్రవణమన్న నిధిధ్యాసనలు చేసేటువంటి వాళ్ళకి, నిష్కామ కర్మలు చేస్తూ, జపధ్యానాలు చేస్తూ, అన్ని సాధనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవాంతరం కనుక వస్తే, ఏదైనా అవాంతరం కలిగినప్పటికీ కూడా వెంటనే దానిలో నుంచి మరలటం అంత కష్టం కాదు. అంటే నిత్యము నిరంతరము శాస్త్ర శ్రవణం చేస్తూ ఉండాలి. తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకుంటూ ఉండాలి. ఆ స్వరూపాన్ని, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని గట్టి చేసుకోవడానికి సాధనలు చేస్తుండాలి. అలా సాధనలు చేస్తూ తాను ఆత్మని తెలుసుకునే ఆత్మగా ఉండేటువంటి వాడు ఎప్పుడైనా పొరపాటున ఏ కారణం చేతనైనా ప్రపంచం వైపుకు చూస్తే అతడు మళ్ళీ వెంటనే ఆ ప్రపంచంలో నుంచి మళ్ళీ పరమాత్మ చింతన వైపుకు మళ్ళగలుగుతాడు. కారణం ఏమిటంటే అతడు నిరంతరము ఇందులోనే ఉన్నాడు కనుక. కానీ ఎప్పుడైతే శాస్త్ర శ్రవణం లేక, మననం లేక, ఏ రకమైనటువంటి సాధనలు చేయక, ఇంతకుముందు ఎంతకాలం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మానుకొని హాయిగా ప్రాపంచిక వ్యవహారాల్లోనే కనుక ఉండిపోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు స్వరూప స్థితిలో మళ్ళీ ఉండటం అనేది జరగదు. స్వరూప స్థితి నుంచి పతనమే. ఒక ప్రత్యక్షమైనటువంటి గురువు, అంటే శరీరధారి అయినటువంటి గురువు కనుక ఉండి నిరంతరము జ్ఞానబోధకంగా చేస్తూ ఉన్నట్లయితే, లేదా ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు ఆయన యొక్క సలహాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పతనాన్ని నివారించవచ్చు. అంటే ఎవరైతే ప్రత్యక్షంగా గురు సమక్షంలో నిలబడి, గురు సమక్షంలో కూర్చొని శాస్త్రాలను వింటూ, సాధనలు చేస్తూ, ఏవైనా సందేహాలు వస్తే తీర్చుకుంటూ, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా మళ్ళీ ఈ రంగంలో నిలబడలేక మళ్ళీ అటువైపు కనుక తిరిగితే, అటువంటి వాళ్ళు ఆ గురువు సలహాతోటి లేదా పెద్దల యొక్క సహకారంతో మళ్ళీ తిరిగి వెంటనే మామూలు స్థితికి రావచ్చు. అంటే ఈ పతనాన్ని నివారించవచ్చు. ఇదే గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కానీ ప్రత్యక్షంగా గురువు లేనప్పుడు కానీ, లేదా స్వయంగా నిరంతరం శాస్త్ర అధ్యయనం చేయలేకపోయినప్పుడు కానీ, అంటే మనంతట మనమే కూర్చొని శాస్త్రాలను తెలుసుకోలేకపోయినప్పుడు కానీ సాధనల యొక్క తీవ్రత తగ్గిపోద్ది. ప్రతిరోజు శాస్త్రాన్ని తెలుసుకుంటా ఉంటే సాధనలు కూడా సాగుతాయి. కానీ శాస్త్రాన్ని కనుక వదిలిపెట్టేసి, శాస్త్రాన్ని అధ్యయనం చేయటమో శ్రవణం చేయటమో వదిలిపెట్టేసి కేవలం ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండే ఆ సాధనలు కనుక ఆ టైం ప్రకారం, ఏమంటే పొద్దున్నే 6 గంటలకి నేను జపం చేయాలా, 7 గంటలకి ధ్యానం చేయాలా, ఆ తర్వాత ఇక నా వ్యవహారాలు తిరుగుతారు, మళ్ళీ రేత్రి పూట కాసేపు కూర్చుంటారు అని అట్లా టైం ప్రకారం కూర్చునే వాళ్ళు ఎంతో కాలం ఉండలేరు. మళ్ళీ మామూలు వ్యవహారాల్లోనే పడిపోతూ ఉంటారు. అదే సమయంలో అతని ప్రపంచంలో తిరుగుతున్నా, లేక ప్రాపంచికమైనటువంటి విషయ వస్తువుల మీదకి మనస్సు పోయినా, వ్యామోహం కలిగిన, భోగాసక్తి కలిగిన, ఇక అతడు తన స్వరూపం నుంచి పూర్తిగా జారిపడిపోతాడు. అలా జారిపడినటువంటి వాడి పరిస్థితి ఏమిటి, అది ఇక్కడ శ్లోకం చెప్తా ఉంది. అందుకని ఈ శ్లోకాన్ని మనం అన్వయించుకోవాలి. అంటే నిత్యము నిరంతరము శాస్త్ర శ్రవణం చేస్తూ మన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు అంతగా పతనం కాడు, వాడు తప్పించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇందులో నుంచి కూడా జారిపోయావో, ఈ శాస్త్ర శ్రవణం లేక, మననం లేక, అధ్యయనం లేక, సాధన లేక ఎప్పుడైతే దీంట్లో నుంచి పడిపోయావో అప్పుడు మాత్రం నువ్వు ప్రాపంచిక విషయాల్లో కనుక పడిపోయినట్లయితే పతనం చెందాల్సిందే, కానీ మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇలా జారిపడినటువంటి వాడి యొక్క పరిస్థితి ఏమిటి? పునః ఆరోహ నా ఇక్ష్యతే. ఆరోహ అంటే పైకి ఎక్కటం, పునః అంటే మళ్ళీ పైకి రావటం అనేటువంటిది. అంటే మళ్ళీ పరమాత్మని
చేరుకోవటం అనేటువంటిది జరగనే జరగదు. అంటే పైకి లేవటం చాలా కష్టం. ఎందుకనంటే అతను శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది ఈ శరీరాన్ని సుఖపెట్టాలని, భోగాలు పొందాలని, కోరికలు తీర్చుకోవాలని, అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని అనుభవించాలని, మనసుకి ఆనందం కలిగించేటువంటి విషయాల వైపుకి పరుగులు తీస్తూ ఉంటాడు. మనం కనుక ప్రాక్టికల్గా చూస్తే మనకు తెలుస్తుంది. ఎవరైతే ఈ శాస్త్ర శ్రవణాన్ని, ఈ అవకాశాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నారో అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మళ్ళీ సాధనలు కానీ, మళ్ళీ జపమాల పట్టుకోవటం కానీ, మళ్ళీ ధ్యానం చేయటం కానీ, మళ్ళీ పుస్తకాన్ని చేతిలో పట్టుకోవటం కానీ, గ్రంథాన్ని పట్టుకోవటం కానీ, రోజు మొత్తం మీద 24 గంటల్లో ఒక్క సెకండ్ అయినా సరే నేను ఆత్మను అనుకోవటం కానీ జరగదు. ఇదే గమనించాలి. అదే నిరంతర శాస్త్ర శ్రవణం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడైనా సరే ఏ రకమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో గుర్తొస్తుంది నేను ఆత్మను అనేటువంటి విషయం గుర్తొస్తుంది. మిగిలినటువంటి వాళ్ళకి గుర్తురాదు. బుద్ధి ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలతో నిండిపోతూ ఉంటుంది. అందువల్ల తన యొక్క సుఖము, సంతోషము, భోగము, ఆనందము ఇవే కానీ ఇంకేముండదు. అందుకని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కోరుకుంటుంటాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాడు. వాటి మీద వ్యామోహంతో మమకారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. దాంతో బంధింపబడతా ఉంటాడు. అలా బంధనాల్లో చిక్కున్నటువంటి వాడు ఒక సాధారణ మనిషిగా చనిపోతాడు. ఏమవుద్ది? వాళ్ళ యొక్క జీవితం చివరికి భగవంతుడు గుర్తురాడు. ఎందుకని? అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం, అంతకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం. దేహాన్ని వదిలేటప్పుడు నన్ను తలుచుకోవాలి. ఎవరు? అంతకాలేచ, అదిగో ఆ చిట్ట చివరిలో కూడా తలుచుకోవాలి. అంటే ఎల్లప్పుడూ కూడా తలుచుకునేటువంటి వాడికే చివరిలో గుర్తొస్తాడు. ఎప్పుడు కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండి చిట్ట చివరిలో భగవంతుడు గుర్తు రావాలంటే గుర్తొస్తాడా? నారాయణ అంటే నాకు రాదని అంటాడు. నారం చూపిస్తే పీచు అంటాడు. కాబట్టి నిరంతరము కూడా సదా తద్భావ భావిత, ఎల్లప్పుడూ కూడా ఆ భావం మనకు ఉండాలి, ఆ పరమాత్మ భావం మనకు ఉండాలి. కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మలకి కారణమైనటువంటి వాసనలు, కర్మఫలాల మూటలు నెత్తిన పెట్టుకొని ఆ ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నటువంటి వాడు దేహాన్ని వదిలేటప్పుడు ఈ మూటలు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఎవడైనా ఏం పెట్టుకొని వెళ్ళిపోతాడు? మూటలు నెత్తిన పెట్టుకొని డబ్బు ఏమైనా తీసుకెళ్తాడా? సొమ్ములు ఏమైనా తీసుకెళ్తాడా? లేకపోతే రిజిస్ట్రేషన్ కాగితాలు ఏమైనా తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్తాడు? చేతుకున్నటువంటి ఉంగరాలు ఏమైనా తీసుకెళ్తాడా? అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయాయి. కానీ తీసుకెళ్ళేది ఏంటంటే పాపం, పుణ్యం, జ్ఞానం ఇవి మాత్రం తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అదిగో అతడు అలాగా హీనంగా అలా పోవాలి. ఆ విధంగా తన యొక్క నాశనాన్ని తాను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అదే పతనం. అతని యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం సర్వం నాశనం. ఇక ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిదే ఉండదు. కనుక ప్రాణం పోయేంత వరకు కూడా ఏ రకమైనటువంటి ఆ చింతనలో ఉంటావో ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ చింతన ఉంటుంది. ప్రాణం పోయేటప్పుడు దాకా భగవత్ చింతన ఉంటే నువ్వు భగవత్ చింతనతోనే దేహాన్ని వదలటం జరుగుతుంది. ప్రాణం పోయేదాకా డబ్బులు లెక్క చూసుకోవటాలు, లేకపోతే ఇల్లు వాకిళ్ళు చూసుకోవటాలు, ఈ అద్దెలు ఏమొచ్చినాయా రావట్లేదో చూసుకోవటాలు, మరి లెక్కలు పెట్టుకోవటాలు, లేకపోతే ఇంకేం కొనాలా, ఏమో కట్టించాలా, ఈ ఆలోచనలో ఉన్నటువంటి వాడికి అప్పుడు కూడా అయ్యే గుర్తుకొస్తాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నిలుపుకోవాలి. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నిరంతరం కూడా కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడే అంత్యకాలంలో కూడా గుర్తుకొస్తుంది. అందువల్ల తన స్వరూపంలో తాను నిలవాలి అని అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం గడపాల్సిందే. ఆధ్యాత్మిక రంగంలో చాలా దూరం వచ్చినటువంటి వాడు జారిపోతే పెద్ద ప్రమాదం. కొద్ది ఆధ్యాత్మిక రంగంలో ఏదో ఆషామాషిగా ప్రవేశించినట్టు జారిపోతే అంత ప్రమాదం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు నిచ్చెన ఉంటుంది, దాన్ని ఎక్కుతున్నారు, చివరి మెట్ల మీద ఉన్నట్టుగా పడిపోతే నడువులు ఇరిగిపోతాయి. వాడికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు హాస్పిటల్లో. కానీ ఒక మెట్టు 2 మెట్లు ఎక్కినట్టు పడ్డాడు అనుకోండి, ఏదో కొంచెం దెబ్బ తగులుద్ది, కాస్త ఏదైనా రాసుకుంటే అది కాస్త తగ్గిపోతుంది. అంటే ఆధ్యాత్మిక రంగంలో బాగా వచ్చినటువంటి వాడు ఆ రంగంలో నుంచి జారిపోతే వాడికి పెద్ద ప్రమాదం. ఆధ్యాత్మిక రంగంలో లేకుండా
ఏదోలేండి, ఏదో వాళ్ళు చెబుతున్నారు వింటున్నాం, ఏదో పుస్తకాలు ఉన్నాయో చదువుకుంటున్నాం, ఏదో పూజ చేసుకుంటున్నాం అనుకొని అలా ఆషామాషిగా ఉన్నటువంటి వాళ్ళకి ఆషామాషిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకేం పెద్ద ప్రమాదం ఏం లేదు. అదే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అందుకని జారిపోవద్దు, ఆధ్యాత్మిక రంగంలో నుంచి జారిపోవద్దు అని హెచ్చరిక చేస్తున్నది ఈ శ్లోకం. జారిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వస్తువుల గురించి, విషయాల గురించి, భోగాల గురించి ఆలోచించడం మానేయాలి. ఈ ప్రపంచం నుంచి పొందగలిగినటువంటి సుఖాలు, భోగాలు, ఆనందం ఏదైతే ఉందో వాటి పట్ల మనకి ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇదే జీవితంలో మన యొక్క కష్టాలన్నిటికీ కూడా కారణమవుతా ఉంటుంది. మనం పతనం అవడానికి కూడా ఇదే కారణం. కాబట్టి ఏవేవో ఊహించుకొని అక్కడికి పిచ్చి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. జీవితంలో ఏవేవో పొందామని కానీ, కష్టాలు బాధలు తప్పించుకుందామని కానీ పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. పరుగులు తీయొద్దు. నువ్వు హాయిగా ప్రశాంతంగా నీ పనేదో నువ్వు చేసుకో. జరగాల్సిందే జరిగిపోతూ ఉంటుంది. ప్రారంభం ఎలా ఉందో అలా జరుగుతుంటుంది. నీకు రావాల్సినవి వస్తూ ఉంటాయి, సుఖాలు, భోగాలు. రావాల్సినటువంటి కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని కానీ వీటిని కానీ తప్పించడం నీకు సాధ్యం కాదు. అందుకని నువ్వేం చేస్తావనంటే నువ్వు చేయాల్సినటువంటి పనేదో నువ్వు చేస్తూ ఉండు. అదే పరమాత్మ చింతన, అదే పరమాత్మ భావన, అదే శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనం. అందువల్ల ఏ రకమైనటువంటి పిచ్చి భ్రమలు పెట్టుకోకుండా మనసు నిశ్చలంగా ఉంచుకోవాలి. మానసికంగా బలహీనుడు కావాల్సినటువంటి అవసరం కాకూడదు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. వైద్యుడు అందుకని ఇక్కడ ఉదాహరణ చెప్పారు, రోగికి మందిస్తాడు. మందించిన తర్వాత అయా ఇదిగో ఈ మందు వేసుకుంటూ కొంత పథ్యాన్ని కూడా నువ్వు చేయాలి. ఇదిగో ఈ వంకాయ, గోంగూర, ఇదిగో ఈ శనగపిండి, అదిగో స్వీట్లు లేదా హాట్లు, అదిగో అట్లాంటివి ఏమి కూడా నువ్వు తినకూడదు, జాగ్రత్త అని చెప్తాడు. అవి నిజంగా మనకు ఎంతో ఇష్టమైనవి కావచ్చు. అయినప్పటికీ కూడా మనం రోగం తగ్గాలి అని అనుకుంటే వాటిని మనం తినకుండా మానేయాలి, వాటిని కాస్త వదిలేసేయాలి. అలాగే కొన్ని వస్తువులు మనకి ఎంతో ఇష్టమైనటువంటివి అయినా సరే, కొన్ని భోగాలు మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటివైనా సరే, మన యొక్క రోగం తగ్గాలంటే, ఏమి రోగం? ఇక్కడ భవరోగం, ఈ సంసార జన్మమరణ రోగం. ఇదిగో ఇది కనుక తగ్గాలంటే, మనం శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని కనుక పొందాలంటే, నిత్యమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలి అని అంటే మనం వాటిని వదులుకోవాలి. ఏవైతే మనకి ఆటంకం కలిగిస్తాయో వాటిని వదులుకోవాలి. అయ్యే ప్రాపంచికమైనటువంటి విషయం. అందుకని విషయ భోగ చింతనని వదిలిపెట్టు, సంకల్పాలు విడిచిపెట్టు. అవి మనస్సులోకి రాగానే నువ్వేం చేస్తావు అంటే మనసును పరమాత్మ అయిపోతుంది. ఇదే జాగ్రత్తగా మనస్సును కనిపెట్టుంటావు. నీ మనసులోకి ప్రాపంచికమైనటువంటి ఆలోచన వచ్చిందా, వెంటనే భగవంతుడు తెలుసు, అంతే, ఇది కాస్త వెనక్కి పోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా నిరంతరం కూడా శ్రవణ మననాలు సాగిస్తూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ, ఆ పరమాత్మ నేనేనని తెలుసుకుంటూ, ఆ పరమాత్మగా మనం ఉండటం కోసమే ప్రయత్నం చేయాలా, దానికోసమే తగినటువంటి సాధనలు చేయాలా, సద్గురువు యొక్క ఆశ్రయాన్ని సంపాదించాలి, గురువు యొక్క కృపని పొందాలి. ఇదే నీకు ఉన్నటువంటి ఏకైక మార్గం. కాబట్టి నువ్వు పతనం కాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలా. లేదనుకుంటే నువ్వు గనక ఎంత శాస్త్ర శ్రవణం చేసినా, మననం చేసినా, ఎంత జ్ఞానాన్ని పొందినా, నువ్వు గనక ప్రపంచం వైపు గల తిరిగినట్లయితే మాత్రం ఈ తిరిగినట్లయితే తిరిగి మళ్ళీ దీంట్లోకి రావడానికి వీలవుద్ది నిరంతర శాస్త్ర శ్రవణంలో ఉన్నటువంటి వాడు. కానీ ఈ శ్రవణాన్ని కనుక ఆపినట్లయితే, ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల వైపు తిరిగినట్లయితే ఇక అంతే, నీకు పతనమే, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలాంటి పతనాన్ని కొని తెచ్చుకోకుండా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఇక్కడ. అందుకని నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఉన్నటువంటి వాడు పడ్డా లేస్తాడు. శ్రవణ మనన నిధిధ్యాసనం మన యొక్క ప్రాణం పోయేదాకా ఈ శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మన స్వరూపాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. శాస్త్రాన్ని తెలుసుకోవటం అని అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, కానీ నీ గురించిన శాస్త్రం ఏదైతే ఉందో అదే నువ్వు తెలుసుకోవాలి. ఎవరి గురించి చెప్పినటువంటి శాస్త్రాలు నువ్వు తెలుసుకోవక్కర్లా, నీ గురించి చెప్పినటువంటివే నువ్వు తెలుసుకోవాలి. నీ గురించి చెప్పే శాస్త్రం ఏంటి? వేదాంత శాస్త్రం. వేద అంతా ఉపనిషత్తు లేదా ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత. కనుక దీన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా, నిరంతరం కూడా అది తెలుసుకోవాలి. అది లేకుండా ఉన్నటువంటి వాడు పడితే ఇక లేచేటువంటి ప్రసక్తే లేదు. పడ్డటువంటి వాడు అట్నుంచి అటే హాస్పిటల్ నుంచి శ్మశానానికి.
కనుక జాగ్రత్త అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. అందుకని నిరంతర శాస్త్ర శ్రవణం చేయాలి అంటే ప్రత్యక్ష గురువు నిన్ను ఆదుకుంటాడు ఈ విషయం. కాబట్టి అనర్థాలకు కారణమైనటువంటి సంకల్పాలని నువ్వు విడిచిపెట్టు, నిరంతర పరమాత్మ భావంలో ఉండు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పి ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇంకో శ్లోకంతో ముగిస్తున్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుంటాం.